బైబిల్‌ని మనం చదవడం లేదు. ఎవరు ఏది చెప్తే అది మనం బిలీవ్ చేస్తూ ఉన్నాం. మరి మనం అంత్యకాలంలో అతి సమీపంగా ఉండగా అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాంటి కాలంలో మనం ఉన్నప్పుడు మరి అనేక ప్రవక్తలు, అనేక బోధకులు మరి బైబిల్‌ని కలిపి చెరిపడి వారుగా ఉన్నారు. మరి సత్యంని సత్యంగా కాకుండా తమ సొంత ప్రయోజనాల కొరకు మరి డబ్బు కొరకు కొంతమంది దాన్ని కలిపి చెరిపేస్తా ఉన్నారు. ఆ కాలంలో బైబిల్ ప్రతి ఒక్కరికి అందుబాటులో లేదు. మరియు ప్రతి ఒక్కరు చదువుకున్న వారుగా లేరు. కాబట్టి వారు ఎవరు ఏది చెప్పినా అది నమ్మేవారుగా ఉండేవారు. కానీ మనమైతే అలా కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చదవగల స్టేజ్‌లో ఉన్నారు. అయినను మరి మనం బైబిల్‌ని చదవం కానీ ఎవరైతే బైబిల్‌ని బోధిస్తుంటారో వారు ఏది చెప్తే అది మనము విని నమ్మేవారుగా ఉన్నాము. ఈ కాలంలో అనేక బోధకులు మరి తమ సొంత ప్రయోజనాల కొరకు మరి ప్రేయర్ ఆయిల్ అని, కర్చీఫ్‌లని, అట్టిపండ్లని నిజమైన సత్యం నుండి మరి రక్షణ మార్గం నుండి అనేకులను మరి దారి మళ్లిస్తున్నారు. ఈ కాలంలో సేవకులు బైబిల్‌ని వినేవారుగా ఉండటానికే కోరుకుంటున్నారు గానీ, ఎవరైతే బైబిల్ చదివి మరి బైబిల్‌లో నుంచి వారిని ఏదైనా ప్రశ్న అడిగితే వారిని వాక్య ప్రకారంగా ఇది కరెక్ట్‌గా లేదని మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళు కూడా మీకు దయ్యం పట్టిందని మిమ్మల్ని అనేకుల ఎదుట అవమానపరిచేవారుగానే ఉన్నారు. సత్యము కొరకు పోరాడే ప్రతి ఒక్కరిపైన నిందలు, అవమానాలు వస్తూనే ఉంటాయి. మరి యోహాను సువార్తలో మరి 10వ అధ్యాయంలో మరి చూసుకున్నట్టయితే మరి యేసు ప్రభు నిజమైన బోధను మరి తండ్రి గురించి బోధిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మరి ఆయనను దయ్యం పట్టిన వాడని, వెర్రివాడని అవమానపరిచారు. మరి అలాంటి మాటల చేత మనము కృంగిపోకూడదు కానీ మరి నిజమైన సత్యం కొరకు మనము పోరాడువారుగానే ఉండాలి. సత్యము కొరకు మనం పోరాడువారుగా ఉండాలంటే మొదట మనము బైబిల్‌ను చదువువారుగా ఉండాలి. మన జీవితాలను సత్యం వైపు నడిపించగలిగేది బైబిల్ ఒక్కటి మాత్రమే. మరి సేవకులను మనం డిపెండ్ అవ్వకూడదు కానీ దేవుడు ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఇచ్చాడు. బైబిల్‌ని చదివి మన జీవితాల్ని మార్చుకోవాలి. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బోధిస్తున్నప్పటికీ మన నిజమైన తండ్రి పైన ఆధారపడి ఎప్పుడైతే మనం బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తామో మరి తండ్రి మనకు తేటగా ప్రతి ఒక్కటి వివరించి మనకు బోధిస్తాడు. ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ అని మనం తెలుసుకోవాలనుకున్నాను మరి మనం బైబిల్ చదివితేనే అది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ చదివి నిజంను నిజంగా తెలుసుకునేలాగున దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.